రద్దు చేయవలసి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ జరుగుద్ది, ప్రజలకు ఉపయోగం జరుగుద్ది, మంచి పరిపాలన అందుకు 3 నెలల్లో ఈ ప్రక్షాళన మొత్తం జరుగుతుంది. రైట్ రఫీ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మంత్రి చిన్నపరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తానికి ప్యానల్ సభ్యులకు, ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సో వైసీపీ అధికారంలో లేనప్పటికీ ఎంతమంది అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే వినే పరిస్థితిలో ఉన్నారు? సార్, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు వారి యొక్క డ్యూటీని వారు చేస్తారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగా ఆ అధికారులు పనిచేస్తారు. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు, తెలుగుదేశం అధికారులు, బీజేపీ అధికారులని ఉండరు. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి జీవోల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయటం, ప్రజల వద్దకి పాలనని తీసుకెళ్లటం, ఇది వాళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా అలా ఉంటాయి. అయితే చంద్రబాబు నాయుడు గారిని గతంలో వెళ్ళినప్పుడు 7 కిలోమీటర్లు ఆయన ఎస్ఐ గారు ఎవరో అడ్డగించి నడిపించారని చెప్పేసి గతంలో కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లకు వెళ్ళినప్పుడు నెల్లూరులో ఒక 7 మంది చనిపోవడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగినాయి కాబట్టి ప్రికాషన్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ పై అధికారులు ఏదైతే చెప్తారో ఆ అధికారులు పాటించడం జరుగుతుంది. ఎవరైతే అధికారులు చంద్రబాబు నాయుడు గారిని 7 చనిపోయినా లేకపోతే 10 మంది చనిపోయినా కళ్ళు మూసుకొని కూర్చోవడానికి వాళ్ళేమీ సామాన్య ప్రజలు కాదు. వాళ్ళు చదువుకున్న విఘ్నులు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తారు. దాన్ని కక్షపూరితంగా భావించి వాళ్ళని వెంటాడి వేటాడి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులు, జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు మనుషులు కాదా సార్? వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ భద్రత వాళ్ళకి అవసరం కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అని చిన్న ఎగ్జాంపుల్ చిన్నపరెడ్డి గారు, ఇప్పుడు సిఐడి చీఫ్ సునీల్ గారు ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది ఆయనే అనేది రఘురామకృష్ణరాజు గారి గతంలో చెప్పారు కదా, ఆయన అండర్లోనే జరిగింది అనేది. అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఒక పార్లమెంట్ సభ్యుడిని కస్టోడియల్ టార్చర్ చేసేంత స్పెషల్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఆయన ఏమన్నా క్రిమినలా, ఉగ్రవాద, ఎవరన్నా హత్య చేశాడా, లేకపోతే ఇంకేదైనా ఆరోపణలు ఎదుర్కొన్నాడా? సార్, అది యాక్చువల్ గా ఆ విచారణ జరిగింది కూడా గుంటూరులోనే జరిగింది. నేను అన్ని కూడా ఫాలో అయ్యాను. గుంటూరులో స్వయంగా డాక్టర్స్ దగ్గర చూపిస్తే గవర్నమెంట్ డాక్టరు స్వయంగా రాసించినటువంటి లెటర్లు ఉన్నాయి. అవి ఆయనకు ఆ షుగర్ ద్వారానో వాటి ద్వారానో ఉన్నటువంటి సమస్య, కానీ అది ఎవరు కొట్టడం వల్లనో లేకపోతే ఇంకోటి జరగటం వల్లనో జరిగింది కాదు అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది అధికారికమవుతుందా, లేకపోతే మనం మాట్లాడుకునేది అధికారం అవుతుందా సార్? అది కోర్టులో ఉంది. కోర్టుకు సంబంధించినటువంటి దానికి అన్ని సబ్మిట్ చేశారు. దాని మీద ప్రత్యేకంగా మాట్లాడేది ఏముంటది సార్? ప్రభుత్వ అధికారులు వాళ్ళ పని వాళ్ళు మాత్రమే చేశారు. ప్రభుత్వ అధికారులు చిన్నరెడ్డి గారు, హైదరాబాద్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఎన్ఐ హాస్పిటల్. ఎన్ఐ హాస్పిటల్ సుప్రీంకోర్టుకి అక్కడ వేళ్లు ఇరిగినాయి, కొట్టడం వల్ల కాళ్ళు కందిపోయినాయి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చింది. సో అంటే అది కరెక్ట్ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి డాక్టర్ రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అంతే కదా? ఆమెను కూడా కేసులో పెట్టారుగా, ఆమె పేరు కూడా పెట్టారుగా. సో అంటే వీళ్ళందరూ జగన్ భక్త అధికారులు. అంటే కాదు సార్, కేసులో పెట్టారంటే మీరు కుట్రపూరితంగా అధికారులు అంటే మీకు పడతా. ఇందాక ఏమన్నారు? అధికారులు 4,000 కోట్లు తీసుకొని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినప్పుడు ఆయన బాగానే నడిచి వచ్చాడు. కొట్టిన తర్వాత కోర్టుకి సిఐడి నడవలేని పరిస్థితి, జడ్జి చూసింది కాదండి, నుంచోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. దయచేసి ఆగండి. ఇక్కడ ఒకటండి చిన్నపరెడ్డి గారు, ఇప్పుడు ఒక విషయం వినండి. నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. సో ఆయన కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారు ఏమి అడిగారు? మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారండి.
చేయలేదని చెప్పారు. అదే నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేపించాలి అంటే అధికారుల చేత కొట్టించి ఉండొచ్చు. సో అప్పుడు వాళ్ళు చంద్రబాబు గారి భక్త అధికారులని మీరు అన్న దానికి ఒక అర్థం ఉంటుంది. ఇదే ఇన్సిడెంట్ గతంలో మీ గవర్నమెంట్లో అయితే మీకు నచ్చినటువంటి వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో ఆనందం చుట్టం కోసం పనిచేసినటువంటి వాళ్ళని జగన్ భక్త అధికారులు అని చెప్పేసి ఈరోజు వారికి ఒక బిరుదు ఇచ్చిన పరిస్థితి. రఫీ గారు మీరు ఆగండి సార్. రఫీ గారు సార్ బ్రహ్మనాయుడు గారు, గతంలో మనం కడప జిల్లాకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకంటే పర్టికులర్ గా నాకు గుర్తులేదు. ఒక ఇన్సిడెంట్ చెప్తా. అంటే జడ్జీల దగ్గరికి పోయినప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని క్లాసులు తీసుకున్నటువంటి తెలుగుదేశం నాయకులు ఉన్నారు సార్. కొట్టినా కొట్టకపోయినా కొట్టారన్నట్టు వణుకుతా చెప్పాలా అని చెప్పేసి ఇలాంటి అన్ని ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళతోటి చెప్పించి ఉండొచ్చు అవతల. ఎందుకంటే రఘురామరాజు గారు అప్పటికే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా వాళ్ళ వెనకాల తిరుగుతూ వాళ్ళ వలలో పడిపోయాడు. అప్పటికే ఆయన ఏది చెప్పమంటే అది ఆడతారు. తెలుగుదేశం వాళ్ళు ఏది చెప్పమంటే అదే, బీజేపీ వాళ్ళు ఏది చెప్పమంటే అదే. ఇవన్నీ మాట్లాడినటువంటి రఘురామరాజు గారి గురించి మనం అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పు అయితే ఇవాళ కోర్టులో ఉంది, కోర్టులో తేలుతుంది కదా. రైట్, మళ్ళీ వస్తాను చిన్నరెడ్డి గారు. ఒక నిమిషం రఫీ గారు వన్ పేరు మాట్లాడుతున్నారు. మనతో విల్సన్ గారు ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు అధికారులని అవినీతి పనులు 4,000 కోట్ల రూపాయలు దోచుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారనే మాటని విత్డ్రా చేసుకోకపోతే అధికారులందరినీ కూడా అవమానించినట్లే.